SDN వారి ప్రముఖులతో ముఖాముఖి సమర్పిస్తున్నవారు హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ, జంగారెడ్డిగూడెం, రాజమండ్రి. 9912748447 8977768784. వెల్కమ్ టు జంగారెడ్డిగూడెం సిటీ డిస్ట్రిక్ట్. మీ అందరి కోసం పలువురు ప్రముఖులని స్టూడియోకి తీసుకొచ్చి వాళ్ళతోటి ముఖాముఖి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి కామేశ్వరి గారు మన ముందున్నారు. సాధారణంగా మనం ఏ పని చేసినా ఒక ప్రశంసని కోరుకుంటాం, 10 మంది మనల్ని గుర్తించాలి అని కోరుకుంటాం మనం. అయితే ఆ గుర్తింపుకు ఒక చిహ్నమే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అని చెప్పాలి మనం. తెలుగు వాళ్ళు ఎక్కడున్న ప్రపంచంలో వాళ్ళల్లో ప్రతిభా పాఠవాలు ఉంటే వాటిని వెలికి తీసి వాటిని గుర్తించే విధంగా చేయడం అనేది తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నారు కామేశ్వరి గారు. అయితే నేరుగా వారితోటి వారి ఆ విశేషాలు అన్నీ తెలుసుకుంటూ అసలు ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కానివ్వండి, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా వాళ్ళ పిల్లలు సాధించినటువంటి క్రమాన్ని ఎలా సాధించారు, ఇవన్నీ కూడా మనకు స్ఫూర్తిగా నిలుస్తాయనే ఉద్దేశంతో జంగారెడ్డిగూడెం సిటీ డిజిటల్ ఈరోజు మీ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది. కామేశ్వరి గారు వెల్కమ్ అండి. మీకు సిటీ డిజిటల్ నుంచి ప్రత్యేక ఆహ్వానాన్ని అందించి ఇచ్చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. సాధారణంగా ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఈ మధ్య కాలంలో చాలా ఫెమిలియర్ అయినటువంటి పేరు. ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి ఇది అసలు దీంతో అప్రోచ్ అవ్వాలి అని ఆలోచన మీకు ఎందుకు వచ్చిందంటే? ఫస్ట్ మా బాబు దగ్గర నుంచి స్టార్ట్ అయిందండి జర్నీ. వాడికి అంటే 5 months ఉన్నప్పటి నుంచి వాడిని గిన్నీస్ బుక్ కానీ ఇంటర్నేషనల్ బుక్ కానీ అందులో ఉండాలని నాకు ఉండేది. ఫస్ట్ వాడిని చూసాక నాకు ఆ థాట్ స్టార్ట్ అయిందండి. వాడికి 5 నెలలు ఉన్నప్పుడు కమలం దేవుడు ఇండియన్ గా సాంగ్ చూసి వాడు బాగా రియాక్ట్ అవ్వడం చూసాను అనమాట. అంటే వాడికి అన్ని అప్పుడే అర్థమైపోతున్న 5 నెలల్లో అని నాకు అర్థమైంది. దాని మూలంగా ఏంటంటే అప్పటి నుంచి వాడిని ఏదైనా చేద్దామని ఒక ఉద్దేశంలో అయితే ఉండేదాన్ని. ఇంకా 5th month నుంచి స్టార్ట్ చేసి 10th month వచ్చేటప్పటికి అంత ప్రత్యేకంగా ఏం నేర్పించలేదు కానీ నాతో పాటు చేసే ప్రతిదీ వాళ్ళకి చెప్పాను అంతే. ఇంకా దాంట్లో ఏంటంటే 10th month వచ్చేసరికి వాళ్ళకి ఫస్ట్ టైం గిన్నీస్ బుక్ అవార్డు వచ్చిందండి. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ అంటే ఇది వరల్డ్ గొప్ప అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు మనం. అంటే ఎన్నో నెలలో ఉన్నారు? 1 year బిలోనా? 10th month లో మీరు అసలు ఈ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కి అచీవ్ కావాలని మీకు ఎందుకు అనిపించింది అసలు? చేసి నేను గమనించాను కదా, దాంట్లో ఏంటంటే ఇది అక్కడితో ఆడుకోకూడదు, అందరికి తెలిసి వాడి స్పెషాలిటీ బయటకు రావాలని నేను అనుకున్నాను. ఫస్ట్ అందరూ ఇది అవుతున్నా అన్నట్టే అన్నారండి, కాకపోతే లేదు అవుతుందని నాకు అనిపించింది. ఇంకా 5th month లో స్టార్ట్ చేసి 10th month వచ్చేటప్పటికి అయితే చేశాను. సాధారణంగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అంటే ఇట్స్ వరల్డ్ రికార్డ్. అసలు వాళ్ళని మీరు ఎలా అప్రోచ్ అయ్యారు? అసలు ఏదైనా ఒక అప్లికేషన్ దాని ఫార్మాట్ ఏంటి? అసలు ముందు వాళ్ళని మనం అప్రోచ్ కావాలి అని అంటే ఫార్మాట్ ఏంటి? అది ఎవరు చెప్పారు మీకు ఇలా అప్రోచ్ కావాలని? ఇది చేద్దాము అని అనుకున్నప్పుడు నేను దీని గురించి రీసెర్చ్ అనేది స్టార్ట్ చేశాను. దాంట్లో ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి మెయిల్స్ కానివ్వండి, ఇంకోటి ఏంటంటే దీన్ని అప్లికేషన్ ఎలా పంపించాలి అవన్నీ కూడా ఒక మెయిల్ ద్వారానే అన్ని తెలుసుకున్నానండి. దాంట్లో ఫస్ట్ టైం ఇలా చెప్పినట్టు 10th month ఉన్నప్పుడు చేసేవాళ్ళని ఎవిడెన్స్ తీసుకుని నేను వాళ్ళకి అప్రోచ్ చేయడం జరిగింది. ఓకే మేడం, ఇప్పుడు వాళ్ళు అప్రోచ్ అయ్యేటప్పుడు మన ఎవిడెన్స్ అన్ని పెడుతూ ఉండాలా? పెట్టానండి. ఒక అప్లికేషన్ తో పాటు మనం అంటే ఇవి పెట్టి అప్లికేషన్ వాళ్ళు ఓకే చేసేటట్టు మనం ఎవిడెన్స్ అనేది పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తే ఎవిడెన్స్ అడుగుతారు. ఎవిడెన్స్ అప్పుడు మనం ఏదైనా ఒక CD లాంటిది ఏమైనా పంపించాలి? ఎలా అంటే పిల్లలు బాగా చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు అక్కడ దాకా రమ్మని అయితే చెప్పరు. కాకపోతే తీసిన ఎవిడెన్స్ లో మనం పక్క నుంచి వాళ్ళకి చెప్పేస్తున్నామా లేదా, దానికి ట్యాంగిల్లో పెట్టి తీయాలి, ఎదురుకుండా ఎవరైనా ఉన్నారా, ఇవన్నీ చెక్ చేసుకుంటారు అనమాట. అవన్నీ 100% వాళ్ళకి ఓకే అయితే ఓకే వీళ్ళు నిజంగానే చేస్తారు అన్నట్టు ఎవిడెన్స్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ చెప్పండి. వాళ్ళు ఒక మనం ఎవిడెన్స్ పంపాం వాళ్ళకి, పంపిన తర్వాత 15 days టైం పడుతుందండి. 15 days టైంలో అంటే ఈ ఎవిడెన్స్ అనేది కరెక్టా కాదా అనేది వాళ్ళు మళ్ళీ ఒక 4 కూర్చొని జడ్జ్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళకి ఇది ఓకే అని అనిపిస్తే మనకి అప్పుడు ఫస్ట్ పబ్లిష్ అయితే అవ్వదు, మనకి పేరెంట్స్ వరకు అప్రూవల్ లెటర్ అనేది పంపిస్తారు అనమాట. అప్రూవల్ ఎప్పుడైతే వచ్చిందో అవార్డు వచ్చిందని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. వాళ్ళు అప్రూవల్ చేసి ఓకే అని ఉన్నారు అని అంటే కనుక ఖచ్చితంగా మనకి అవార్డుకి మనకి ఇది ఎలిజిబుల్ అయినట్టు. ఓకే, రైట్. ఎలిజిబుల్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు రికార్డ్ నమోదు చేసినట్టుగా ఏమన్నా మనకి ఇన్ఫర్మేషన్ రికార్డు అంటే ఎలిజిబుల్ అయిన 2 months పబ్లిష్ అవుతుంది. పబ్లిష్ అంటే నమోదు అన్నారు కదా, నమోదు చేయడం అనమాట. చేసిన తర్వాత మన చేతికి మొమెంటం సర్టిఫికెట్స్ అవన్నీ కూడా అప్పుడు వస్తాయి. వచ్చిన తర్వాత మనకి ఓకే కన్ఫర్మ్ అయిపోయిందని అప్పుడు మీడియా ముందుకు వస్తుంది అనమాట విషయం. అప్పుడు దాకా ఓన్లీ పేరెంట్స్. ఫస్ట్ టైం అసలు అంటే మీరు మీ బాబు ఏ రంగంలో మీకు అవార్డు తీసుకున్నారండి?
వాడికి 10th month ఉన్నప్పుడు ఇంకా అప్పటికి మాటలు సరిగ్గా రావు కదండి. 10వ నెలలో ప్రతిదీ గుర్తుపడుతున్నాడు ఐడెంటిఫై చేయడానికి కోసం అని చెప్పి. అంటే ఇంచుమించు 2000 10,000 వాడు ఐడెంటిఫై చేసేసాడు. దానికోసం 10వ నెలలో అవార్డు వచ్చిందండి వాడు. 10వ నెలలో దాదాపుగా 2000 ఆర్టికల్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దానికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇచ్చారు. వెరీ గుడ్. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అంటే వరల్డ్ లోనే ఫస్ట్ ప్లేస్ అన్నట్టుగా మనం ఐడెంటిఫై చేసుకున్నాం. ఓకే రైట్. ఫస్ట్ టైం ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తీసుకున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నాకైతే అసలు అంటే నేను అనిరుద్ధ వాళ్ళ మదర్ అని చెప్పుకొని స్టేజ్ వచ్చేసింది. అనిరుద్ధ మా అబ్బాయి కాదు, నేను వాళ్ళ మదర్ అని. ఓకే 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 చెప్పడానికి అయితే మాకు లేదండి. ఇంకా ఓకే. వాళ్ళు ఒక ఈ రికగ్నిషన్ ఏమన్నా వాళ్ళ గిఫ్ట్ ఏమన్నా దానికి వాళ్ళు ప్రత్యేకించి ఒక టాలెంట్ వచ్చింది కదా, గిఫ్ట్ ఏమనేది ఉండదు. ఓకే. కాకపోతే ఏంటంటే బట్ వరల్డ్ వైడ్ ఒక రికగ్నిషన్ అయితే ఓకే తీసుకెళ్ళి ఇప్పుడు వాడికి ఏ స్కూల్లో తీసి ఓకే అంటే వీడికి ఇవన్నీ అవార్డ్స్ వచ్చాయని చెప్పేసి వాడు ఏ స్కూల్లోకి వెళ్ళినా అంత బాబు మేమే జాయిన్ చేసుకుంటాం వాళ్ళే వస్తుంది అనమాట. ఓకే. అలాగా ప్రతి చోట వెరీ నైస్. మీ ప్రస్థానం ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించేశారు అంటే వరల్డ్ లోనే బాగా హైయెస్ట్ అచీవ్మెంట్ వచ్చేసింది. బట్ మళ్ళీ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ మీకు ఎలా టచ్ అయిందంటారు? అంటే వాడికి ఇందాక చెప్పినట్టు 10వ నెలలో ఎప్పుడైతే అవార్డు వచ్చిందో దాని తర్వాత ఇంటర్నేషనల్ అండి. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చేసిన తర్వాత మళ్ళీ 1.5 దాకా మళ్ళీ ఏ రికార్డ్ కి అప్రోచ్ అవ్వలేదు. తర్వాత వాడికి 1.5 ఇయర్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు ఐడెంటిఫై చేస్తాడని చెప్పాను కదా, 1.5 ఇయర్ లో మళ్ళీ మొత్తం నోటితో చెప్పాడు. నోటితో చెప్పడం, యోగాసనాలు చేయడం, మనం ఏ పేరు చెప్తే ఆసనం వేయడం, తర్వాత శ్లోకాలు చెప్పడం, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం, ఇవన్నీ మళ్ళీ 1.5 వచ్చేటప్పటికి మళ్ళీ అన్ని స్టార్ట్ చేసేవాడు. ఇంకా దాంతో మళ్ళీ 1.5 ఇయర్ వచ్చినప్పుడు ఎప్పుడైతే గిన్నీస్ వచ్చిందో మిగతా రికార్డ్స్ వాళ్ళు కూడా మనల్ని వచ్చి అప్రోచ్ అయ్యారు. దీనికి ఏమైనా ప్రత్యేకమైన పరిశీలన ఇప్పించారా పిల్లలకి? లేదండి, మీరు చెప్పారు ఇప్పుడు రికగ్నిషన్ అని అన్నారు. ఓకే, శ్లోకాలు చెప్పడం అంటున్నారు, శ్లోకాలు ఆసనాలు వేయడం అంటున్నారు, ఇవన్నీ మీరు నేర్పించారా? నేనే నేర్పించండి. నేను వాడండి, ఇంకా థర్డ్ పర్సన్ ఎంటర్ కూడా లేదనమాట. ఓకే. అంటే మీకు ఇవన్నీ వచ్చా ఆల్రెడీ? వచ్చండి. బాబు కోసం నేర్చుకున్నారా? లేదండి, వచ్చు. సో మీకు వచ్చిన ఇవి పిల్లల మీద ఇన్సెట్ చేశారు. అంటే ఏంటి, నేను ఆయుర్వేదం డాక్టర్ అండి యాక్చువల్లీ. ఓకే. వీడు పుట్టిన తర్వాత వీడితోనే ఉండాలి అంటే చిన్నపిల్లలకి ఒకే దగ్గు రొంపులు అటాక్ అవుతాయని నేను క్లినిక్ గానీ ఏం చేయడం అన్ని మానేసి వీడితోనే ఉన్నా. జస్ట్ ఆ ఇద్దరం కలిపి ఎక్కువ టైం స్పెండ్ చేయడం, వాడు నాతో ఆడుకోవడం, అవన్నీ వల్ల అంటే ప్రత్యేకించి నేను ఏం నేర్పించలేదు, నాతో పాటు వాడే నేర్చుకున్నాడు ప్రాక్టికల్ గా. అంటే బట్టి సిస్టమ్ లా కాకుండా అండి, ప్రాక్టికల్ గా నేను ఏది చేస్తే అది నాన్న ఇది చేస్తున్నా అది చేస్తున్నా వాడితో మాట్లాడడం, దానివల్ల ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాడికి మాట ఐడెంటిఫికేషన్ కూడా వచ్చేసిందండి. ఇంటర్నేషనల్ అవార్డు అవన్నీ తర్వాత మళ్ళీ వీటిలో తీసుకున్న తర్వాత తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు? అంటే మధ్యలో ఇంకో 3 అవార్డులు వచ్చాయండి వాడికి. అంటే ఈ ఓల్డ్ రికార్డ్స్ ఒకటి, ఇంటర్నేషనల్ మళ్ళీ సెకండ్ టైం ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది. దాంతో పాటు అప్పుడు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు వచ్చారనమాట. ఆ తర్వాత ఇంకా వాళ్ళు కూడా అందరూ ఎవిడెన్స్ తీసుకుని ఇంకా ఫస్ట్ స్టెప్ ఎక్కేసాడు కదండి, ఇంకా అక్కడి నుంచి మిగతా స్టెప్స్ అన్ని ఆటోమేటిక్ గా ఎవిడెన్స్ సెలెక్ట్ అయిపోయాయి. ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ఈ అవార్డు సంబంధించి మీరు ఒక రిప్రజెంటేటివ్ గా ఉన్నారని తెలిసింది. అవునండి. ఎలా ఈ అవకాశం మీకు ఎలా వచ్చిందంటే? అంటే వీడికి ఎప్పుడైతే 5 ఓల్డ్ రికార్డ్స్ వచ్చాయి కదండి, వచ్చినప్పుడు ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. ఇప్పుడు బాబుకి తెలివితేటలు ఎంత అయితే ఉన్నాయో పేరెంట్ గా యాజ్ ఏ మదర్ మీది కూడా అంతే సపోర్ట్ ఉంటుంది కదా, మీరు బాబుకి ఎలా అయితే నేర్పించారో మిగతా పిల్లల టాలెంట్ కూడా అలాగే గుర్తిస్తారు అని మాకు అనిపిస్తుందండి. మీరు ఇలా డిస్ట్రిక్ట్ చీఫ్ చేద్దాం అనుకుంటున్నారు, మీకు ఓకేనా అని అడిగారు వాళ్ళు. అప్పుడు అంటే అది వాడిచ్చిన పోస్ట్ నా దృష్టిలో, ఇంక దాంతో వెంటనే ఓకే చేశాను. తర్వాత డిస్ట్రిక్ట్ చీఫ్ అయ్యానండి. మీరు ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్ చీఫ్ గా చేస్తున్నారు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కి. అంటే ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎటువంటి రికార్డ్స్ నమోదు చేసుకుంటారు? ఫస్ట్ రికార్డ్స్ అంటే వాళ్ళకున్న ఏ టాలెంట్ అయినా కానివ్వండి, ఫిజికల్ అయినా మెంటలీ అయినా, లేకపోతే చిన్న విషయం, ఇప్పుడు ఫిజికల్ అంటే స్విమ్మింగ్ చేయొచ్చు పిల్లలు, తర్వాత మెంటల్లీ అంటే శ్లోకాలు చెప్తారు, జీకే ఆన్సర్స్, ట్రెడిషనల్ అయినా సరే ఫ్యాషన్ అయినా ఏదైనా వాళ్ళలో ఉన్న టాలెంట్ ఏదైనా సరే అది రికార్డ్ వరకు ఎలిజిబుల్ అంటే ఏ రికార్డ్ అని వాళ్ళు తీసుకుంటారు. అంటే ఇప్పుడు మీ దగ్గర ఏమన్నా వాళ్ళు ప్రత్యేక శిక్షణ పొందాలా, లేదు నా దగ్గర ఒక టాలెంట్ ఉంది, నా దగ్గర ఈ టాలెంట్ ఉందని నేను ఎవరిని అప్రోచ్ కావాలంటారు? ఇప్పుడు వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది అని అంటే ఇప్పుడు వచ్చి నన్ను అప్రోచ్ అవ్వచ్చండి. యాక్చువల్లీ వాళ్ళు అప్రోచ్ అవ్వగానే నేను కొన్ని టెస్ట్లు అయితే పెడతాను. మిమ్మల్ని అప్రోచ్ కావాలి అని అంటే వాళ్ళకి ఏ విధంగా అప్రోచ్ అవుతారు మిమ్మల్ని? ఒక అడ్రస్ లేదా ఒక ఫోన్ నెంబర్ వాళ్ళకి ఏదైనా మా ప్రేక్షకులకి
మీరు అందిస్తే ఎప్పుడైనా వాళ్ళ దగ్గర టాలెంట్స్ ఉన్నాయి అని అంటే కనుక మిమ్మల్ని నేరుగా కలవడానికి అవకాశం ఉంటుంది. సో మా ప్రేక్షకులతో మీ అడ్రస్ మన అడ్రస్ వచ్చేసి నాగనంత సీనియర్ ఇన్స్టిట్యూట్ అండి, జంగారెడ్డిగూడెం, రాజీవ్ కాలనీ, తొమ్మిది సంగూడు దగ్గర. ఫోన్ నెంబర్ అయితే 6300832442. ఓకే, అంటే మీరు ఆ నెంబర్ కాల్ చేసి కూడా మాట్లాడొచ్చు. అనేది మనం సాధించాలని ఒక యాంబిషన్ ఉన్నటువంటి ఎవరైనా సరే నేరుగా వాళ్ళు కలిస్తే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మీ పేరు నమోదు చేయడంతో పాటు మంచి ప్రాచుర్యం కల్పిస్తాం అనేది మేడం గారు చెప్పినటువంటి మాట. సో మీరు ఒక ఇన్స్టిట్యూట్ అన్నారు, ఇన్స్టిట్యూట్ నాకు ఒకసారి మళ్ళీ చెప్తారు దాని గురించి. ఇన్స్టిట్యూట్ అండి, అంటే నాకు పోస్టింగ్ వచ్చిన తర్వాత నేను ఇన్స్టిట్యూట్ అనేది స్టార్ట్ చేశాను. అంటే వీడికి ఎలాగైతే ట్రైన్ చేశానో వాడు అలా అయితే నన్ను రిసీవ్ చేసుకున్నాడో అలాగే 2 years నుంచి 15 years ఉన్న పిల్లల వరకు మనం ట్రైన్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ లో ట్రైన్ చేస్తారు ఈ అవార్డ్స్ నిమిత్తం. ఓకే, అది వాళ్ళు 6 to 8 months టైం తీసుకుంటున్నాడు ఒక అవార్డు రావడానికి. ఆ వాళ్ళ అవార్డుకి ఎలిజిబుల్ అయ్యేదాకా కూడా వాళ్ళ బాధ్యత మనదే. పిల్లలు వాళ్ళు లాస్ట్ బెంచ్ స్టూడెంట్ అయినా ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ అయినా మనకు ఒకటే, అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తాము. లాస్ట్ బెంచ్ వాళ్ళకి కూడా అవార్డు వస్తుంది కన్ఫర్మ్. ఈ పీరియడ్ వచ్చి సుమారు 8 నెలల వరకు పడుతుంది. 8 నెలలు 1 year కూడా బట్టి వాళ్ళ టాలెంట్స్ బట్టి. ఒకళ్ళు 2 days లో నేర్చుకుంటే ఒకళ్ళు కొంచెం 4 days టైం పడుతుంది. అంటే అందరికి ఒకటే నేర్పిస్తారా? పిల్లలు రాగానే వాళ్ళు అబ్జర్వ్ చేస్తాం. ఓకే, చేసిన తర్వాత వాళ్ళలో ఎటువైపు మనం తీసుకెళ్తే బాగుంటుంది అనేది మనం ముందు అబ్జర్వ్ చేసుకుంటాం. కొంతమంది మెమొరీలో ఉంటారు, కొంతమంది ఫిజికల్ యాక్టివిటీలో ఉంటారు. అలాగా వాళ్ళు చేసేదాన్ని మనం అబ్జర్వ్ చేసుకుని దాని నుంచి సిలబస్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే అందరికి ఒకటే సబ్జెక్ట్ కాదు, వాళ్ళ టాలెంట్ ని బట్టి వాళ్ళలో ఉన్నటువంటి వర్తను బట్టి మళ్ళీ మీకు వారు నేర్పిస్తుంటారు. వాళ్ళ ఐడెంటిఫికేషన్ చేయడానికి 1 నెల పడుతుంది మీకు. ఓకే, ఎంతమంది ఉంటారండి సుమారు ఈ ఇన్స్టిట్యూట్ లో? 15-20 మెంబర్స్ ఉన్నారు. ఏంటంటే కొంచెం మెమరీ బూస్ట్, మెంటల్లీ కొంచెం డిసేబుల్ ఉన్న పిల్లలకు కూడా మనం ట్రైన్ చేస్తాం అన్నమాట. ఏంటంటే కొంచెం 4 years 5 years వచ్చిన కొంతమంది పిల్లలు మాట్లాడండి, వాళ్ళని మాట్లాడే విధంగా మనం ట్రైన్ చేస్తాం. స్పీచ్ థెరపీ అయితే కాదు, పిల్లలకి ఇంటి వాతావరణం క్రియేట్ చేసి వాళ్ళు మాట్లాడడానికి మనం ఒక ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే అలా సక్సెస్ అయిన స్టోరీస్ ఏమైనా ఉన్నాయి? ఓకే, ఒక 5-6 years వచ్చిన పిల్లలు కూడా ఇంకా మాట్లాడలేకపోతుంటాయి. లేకపోతే 10 years వచ్చిన మాట స్పష్టంగా మాట్లాడలేదు పిల్లలకి. మా దగ్గరికి వచ్చిన 4-5 months వాళ్ళు బాగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ 2 months లోనే చేంజ్ అనేది పేరెంట్స్ తెలిసిపోతుంది. 6-7 months కంప్లీట్ అయ్యేసరికి మాట్లాడతారు. ఓకే, రైట్. అసలు మెంటల్లీ డిజేబుల్డ్ స్టూడెంట్స్ గురించి కూడా చెప్తున్నారు మీరు. అంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు? ఈ ట్రీట్మెంట్ కాదు, ఓన్లీ ట్రైనింగ్. ఓకే ఓకే ఓకే, అంత ట్రైనింగ్ అనేది వెళ్తుందండి. ఏంటంటే ఇప్పుడు పిల్లలు మెంటల్లీ డిజేబుల్ అంటే నా దృష్టిలో వాళ్ళతో కమ్యూనికేషన్ తగ్గిపోయింది. ఆ కమ్యూనికేషన్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఇప్పుడు నేను ఇలా చెప్పినట్టు వీడితోనే ఉంటూ నేర్పించానని ఎలా చెప్పానో ఆ పిల్లల మైండ్ సెట్ లోకి మనం వెళ్ళిపోతాం. వెళ్ళిపోతే ఏంటంటే అది వాళ్ళకి స్కూల్ అనే ఫీలింగ్ రాదు. ఫస్ట్ స్ట్రెస్ అనేది అసలు ఉండదు. ఎప్పుడైతే స్కూల్ ఫీలింగ్ రాలేదో వాళ్ళు ఆటోమేటిక్ గా మనం ఏదైనా చెప్తే వినడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి ఒక క్రమశిక్షణ అలవాటు అవుతుంది. దాని ద్వారా ఏంటంటే ఇందాక మీరు చెప్పినట్టు కొంచెం మెమరీ తక్కువగా ఉంది, దాని తక్కువ అని కూడా వాడడం మాకు ఇష్టం లేదు. వాళ్ళు 6th standard లో ఉన్న 4th class ఆన్సర్స్ కూడా చెప్పలేదు. వాళ్ళు మన దగ్గరికి వచ్చిన తర్వాత ఏంటంటే 6th standard లో ఉంది, వాళ్ళ ఎగ్జామ్ లో స్కూల్లో కూడా మార్క్స్ బాగా ఏం చేస్తుంది అనమాట. మనం చేసింది కేవలం వాళ్ళ మెమరీని బూస్ట్ చేయడం. అంటే దానికి ఓన్లీ మీ దగ్గర ఉన్నటువంటి టెక్నిక్స్ వాళ్ళతో ప్లేవే మెథడ్స్ ద్వారా మీరు డెవలప్ చేయడం తప్ప ఏ విధమైనటువంటి మెడిసిన్ వాడరు. ఓకే, అంటే మీకు ఈ సిస్టమ్ లో ట్రైనింగ్ ఇచ్చిందని మీరు ఏమైనా స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారా? ఎలా మీకు ఈ గ్రిప్ దొరికింది మీకు? మా బాబు దగ్గర నుంచి తీసుకున్నానండి. ఓకే, ఏంటంటే మీకు అన్నంటారు వాడిని గమనించానని చెప్పి యాక్చువల్లీ వాడితోనే ఉండడం వల్ల పిల్లల సైకాలజీ నేను తెలుసుకుని వాడి నుంచి నేను శిక్షణ పొందాను చెప్పాలంటే. ఆ ఫినామినా ఏంటంటే మిగతా పిల్లల దగ్గర కూడా నేను అదే వాడుతున్నాను. వాడు నేర్పించినటువంటి టెక్నిక్స్ అవ్వండి ఏదైనా అది తీసుకుని నేను మిగతా పిల్లల దగ్గర వాడుతాను. అదేంటి అని అంటే వాళ్ళ దాంట్లో మనం వెళ్ళిపోవడం. ఒక టీచర్ స్టూడెంట్ అంటే పిల్లలు ఖచ్చితంగా భయం తప్ప చదువు రాదండి. యాక్చువల్లీ ఏంటంటే మదర్ అయితే మదర్, ఫాదర్ అయితే ఫాదర్, కొంతమందికి అమ్మమ్మలు అంటే ఇష్టం ఉంటుంది. ఇప్పుడు మనం అమ్మమ్మలాగా తయారైనా అవ్వచ్చు వాళ్ళ దగ్గర. ఒక అమ్మమ్మ అయిపోయి అమ్మమ్మ చిన్నప్పుడు కథలు అలా చెప్తే మనం వాళ్ళకి అలా చెప్తాం అనమాట. దానివల్ల ఏంటంటే పిల్లలకి మీరు గమనిస్తే మదర్ దగ్గర కన్నా అమ్మమ్మ దగ్గర ఎక్కువ వెళ్ళి పడుకుంటారు. వాళ్ళు చెప్పిన కథలన్నీ వీళ్ళకి బాగా వచ్చేస్తాయి. కూడా పట్టక్కర్లేదు. సేమ్ అదే సిస్టమ్ ఒక అమ్మమ్మ లాగా వాళ్ళకి నేను
స్కూల్లో చెప్తాను అంతే. ఓకే ఓకే, మనం కోల్పోయినటువంటి పాత సంస్కృతిని మళ్ళీ వెలికి తీస్తున్నారు మీరు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మీరు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఈ జాయిన్ అయ్యి డిస్ట్రిక్ట్ చీఫ్గా, ఒక డిస్ట్రిక్ట్ చీఫ్గా జాయిన్ అయ్యి ఎంతకాలం అయింది సుమారుగా? 1 year అవుతుంది. 1 year అవుతుంది. 1 yearలో ఎన్ని రికార్డ్స్ నమోదు చేయించారు మీరు? 1 yearలో 5 రికార్డ్స్ అండి. 5 రికార్డ్స్ ఏమేంటండి అది? 5 రికార్డ్స్ అంటే ఈ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఒక పిల్లలకి ఓల్డ్ రికార్డ్స్, అంటే తెలుగు బుక్కే కాకుండా దాని తర్వాత చేసే అచీవ్మెంట్ వరకు కూడా మనం చేస్తా ఉన్నాం. ఓకే, పిల్లల ఫస్ట్ స్టెప్ లో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వస్తుంది. తర్వాత పేరెంట్స్ అక్కడితో మన దగ్గరికి వచ్చాక ఆపట్లేదండి. యాక్చువల్లీ అవార్డు వచ్చింది కదా ఇంకా చాలు అని అనుకోవట్లేదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ స్కూల్ తో పాటు ఇది కూడా సిస్టమ్ లాగా అలవాటు చేసుకుంటున్నారు. ఓకే, దాని తర్వాత ఏంటంటే ఒక బుక్ తర్వాత ఒక బుక్ నెక్స్ట్ అలా ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది వాళ్ళకి. ఓకే. ఫైనల్లీ ఇంటర్నేషనల్ అంటే వీటికి కూడా బుక్స్ అవి ఉంటాయండి, కోర్సులు బుక్స్ అలా ఉంటాయా? అసలు బుక్స్ ఏం లేవు, ఏముండవు అసలు, మనమే బుక్స్ వాళ్ళకి అంతే. వేరే బుక్. బుక్స్ ఏం లేవు, ఓకే ఓకే ఓన్లీ ఒక వైట్ బుక్ ఉంటుంది, ఒక పెన్ ఉంటుంది. ఓకే. రాయలేని పిల్లలకి ఇంకా చిన్న పిల్లలు 2 years అన్నాను కదా, 2 years పిల్లలకి ప్రాక్టికల్ గా మాట్లాడే. అదే ఇప్పుడు మీ స్కూల్లో 2 years పిల్లలు కూడా తీసుకెళ్తారు, ఇంకా చిన్న పిల్లలు అయినా పర్లేదు. 1.5 కూడా ఏంటంటే మరి 1.5 కి 2 years కి చదవప్పుడు ఏంటంటే కొంతమంది కనిపించవచ్చు. ఆ 1.5 year కి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ అంటే వాళ్ళు తప్పు రైట్ అని నేను అన్నా కానీ వాళ్ళు బిజీ షెడ్యూల్ లో పడి పిల్లల్ని కొంచెం ఇది చేయడం లేట్ అవుతుంది కదా. వాళ్ళు వంట చేసుకుంటారో ఇంకోటో కొంచెం పిల్లల్ని కాసేపు పక్కన కూర్చోపెట్టడం, ఆ వాతావరణం కాకుండా మన వాతావరణం తీసుకొచ్చి ఒక మదర్హుడ్ ఇందాకన్నట్టు అమ్మమ్మ హుడ్ మనం అలవాటు చేస్తాం ఇక్కడ. దానివల్ల పిల్లలకు కూడా మనం ఒక రోజు లీవ్ ఇచ్చినా వాళ్ళు కన్ఫర్మ్ గా లీవ్ యాక్సెప్ట్ చేయరండి పిల్లలు. ఇప్పుడు మా స్కూల్లో పిల్లలు రోజుకి ఎన్ని గంటలు ఉంటుంది మేడం మీ స్కూల్? పిల్లలకు ఒక 2 గంటలు. ఆ టైమింగ్స్ ఎలా అంటారు? మార్నింగ్ 10 కి స్టార్ట్ అవుతుంది. అంటే ఇంకా స్కూల్ కి వెళ్ళలేని పిల్లలు అయితే ఈ 4 years లోపు వాళ్ళందరూ 10 o'clock వచ్చేస్తారు. వాళ్ళకి హాఫ్ డే సెక్షన్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ తిరిగి 2 o'clock కి క్లాస్ స్టార్ట్ అవుతుంది. తర్వాత 4 కి ఆ బ్యాచ్ ఎండ్ అవుతుంది. స్కూల్ కి వెళ్లే పిల్లలు ఏంటంటే స్కూల్ కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ 5:30 కి వస్తారు, 7:30 కి బ్యాచ్ ఎండ్. ఓకే, అలా 3 షిఫ్ట్లు 3 బ్యాచెస్. ఆ 3 షిఫ్ట్లో వాళ్ళని అంటే మీరు ఏరుకుంటారా, వాళ్ళ సమయాన్ని బట్టి వాళ్ళే వస్తారా టైమింగ్స్? వాళ్ళ సమయం. అంటే ఈ కేటగిరీ పిల్లలందరూ ఇప్పుడు అలాగే మీరేం డివైడ్ చేయరు, ఎప్పుడు ఫ్లెక్సిబుల్ టైం ఉంటే అప్పుడే మనం అప్పుడే వచ్చేస్తారు. ఈ 3 బ్యాచెస్ లో వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. మరి ఇప్పుడు మీరు ఒకేసారి ఒక కేటగిరీలో 10 మంది పిల్లలు వచ్చారు, 10 మంది 10 రకాల టాలెంట్స్ తో ఉంటే వాళ్ళందరినీ మరి సర్వే చేస్తారా? ఓకే, రైట్. జస్ట్ వాళ్ళు కేర్ చేయడానికి ఆయమ్మని అలా ఉంటాయి కానీ లెసన్ చెప్పడానికి నేను తప్ప ఎవరు అంటే మనం ఇంకో టీచర్ ని చెప్పి పిల్లల్ని మళ్ళీ వాళ్ళకి చెప్తే ఏమవుతుందంటే అండి, బాగా చిన్న పిల్లలకి ఇప్పుడు ఒకటే చెప్పాలి, కన్ఫ్యూజ్ చేయకూడదు. నేనేంటంటే వాళ్ళకి మహాత్మా గాంధీ నేర్పించాను అనుకోండి, పక్కన ఇంకో టీచర్ పెట్టి కాసేపు ప్రాక్టీస్ చేయించిందంటే వాళ్ళు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అని చెప్పొచ్చు. దానివల్ల పిల్లలు క్లమ్జీ అవుతారు. దానివల్ల ఒక్క టీచర్ తోనే వాళ్ళు వెళ్ళాలన్నమాట. అందుకని ఇంకో టీచర్ కూడా ఎవరు. ఇప్పుడు మీ దగ్గర ఒక 15 మంది 20 మంది వరకు ఉన్నారని చెప్తున్నారు, వాళ్ళకు కూడా ఈ రికగ్నిషన్ మోడా లేకపోతే వాళ్ళకి ఇంకా ఏమేమి నేర్పుతారు వాళ్ళకి? అందులో కొంతమంది పిల్లలు అవార్డ్ సెక్షన్ ఉంది, కొంతమంది పిల్లలు ఏంటంటే కొంచెం 8th 9th వచ్చేసినా కానీ వాళ్ళు కొంచెం చదువులో బ్యాక్ సైడ్ ఉన్నారు. దానికోసం వాళ్ళ మెమరీ బూస్ట్ అవ్వాలి, కొంచెం ప్రాక్టికల్ అని కొంతమంది 5-6 years వచ్చిన చెప్పాను కదండి మాటల గురించి అని కొంతమంది దానికోసం. ఓకే, పెద్ద పిల్లలు కూడా ఉన్నారు, 6 years వరకు ఉన్నారు. ఓకే, తెలివితేటలు కూడా మీ దగ్గర డెవలప్ చేస్తారు మీరు ఆటోమేటిక్గా. ఓకే, రైట్. ఇప్పుడు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో మీరు జాయిన్ అయిన తర్వాత ఒక రిప్రజెంటేటివ్గా మా ప్రేక్షకులకి మీరు ఇచ్చే సజెషన్, అంటే వాళ్ళ దగ్గర ఏమైనా టాలెంట్స్ కానీ ఏమైనా ఉంటే మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి, లేదా నేరుగా వాళ్ళు ఏమైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చా, మిమ్మల్ని అప్రోచ్ కావాలా, ఎలా వాళ్ళకి ఒక లైన్, మీరు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా సాధించారు మీరు వితౌట్ ఎనీ సపోర్ట్, ఎవరి సపోర్ట్ లేకుండా డైరెక్ట్గా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించారు మీకు మనసులో ఒక థాట్ తోటి. అలాగే మా పిల్లల్లో ఈ టాలెంట్ ఉంది, మేము కూడా ఒకసారి ఇచ్చేస్తాం అని అంటే కనుక వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే ఒకటి వాళ్ళు వచ్చి నన్ను అప్రోచ్ అవ్వచ్చు, అంటే వాళ్ళు ఆల్రెడీ ఎలిజిబుల్ అని నాకు అనిపిస్తే కనుక 80% చెప్పింది సీట్ ఇక్కడ నేనే చేస్తాను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్. చేసిన తర్వాత ఒక 20% మాత్రం పైన అదే హైదరాబాద్ వెళ్తున్నాం అన్నమాట. పైన వాళ్ళు చెక్ చేసి ఎలిజిబుల్ అనుకున్న తర్వాత ఆటోమేటిక్ అంటే అప్లికేషన్ ఫామ్ దగ్గర అన్ని టాలెంట్స్ నేనే చూసుకుంటాను. దానికోసం మీ దగ్గర నేను ఎటువంటి ఫీజు కూడా తీసుకోండి. వాళ్ళకి ఇప్పుడు ఒక 100 అప్లికేషన్స్ వచ్చినట్టు అప్లికేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, దానికి అసలు ఏంటి మన అమౌంట్ కూడా పే చేస్తలేదు.
అప్లికేషన్ పంపించిన తర్వాత ఓన్లీ అంటే ఇది టాలెంట్ వచ్చింది కదా, వాళ్ళ దగ్గర మన అమౌంట్ తీసుకుని అలా ఏం చేసేది ఏం లేదు. నేను అప్లికేషన్ తీసుకోకపోతే అప్లికేషన్ అది పంపిస్తాను. లేదు కానీ పంపిన తర్వాత ఒకసారి రిజెక్ట్ అయితే కనుక మళ్ళీ 6 months వరకు వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ లో చదివే పిల్లలు ఏంటంటే అండి, వాళ్ళకి వేరే బుక్ ఆఫ్ రికార్డ్స్ పంపినప్పుడు మనం టోటల్లీ కరెక్షన్ ఫైన్ జరుగుతుంది. కానీ ఇప్పుడు నేను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కి తీసుకుని ఉన్నాను కాబట్టి మన ఇన్స్టిట్యూట్ లో ఎవరి పిల్లల కన్నా తెలుగు బుక్ వస్తే కనుక అంటే చెకింగ్ మనం చేయడానికి అవ్వదు. మరి మన ఇన్స్టిట్యూట్ పిల్లలు కాబట్టి చెకింగ్ అంతా పైన జరుగుతుంది. యాక్చువల్లీ వాళ్ళకన్నా వీళ్ళకి కొంచెం చెకింగ్ ఎక్కువ జరుగుతుందండి. ఎందుకంటే ఇక్కడ చీఫ్ గా ఉంటూ నేను ట్రైనింగ్ ఇచ్చిన పిల్లలు కాబట్టి ఇంకొంచెం అంటే ఉన్నదానికన్నా ఇంకో 10% ఎక్స్ట్రా ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అందుకోసం. సో మీరు ఇప్పుడు ఎవరన్నా టాలెంట్ ఉంటే నేరుగా మిమ్మల్ని కలిస్తే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్తున్నారా? అలాగే నేరుగా ఏ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కానీ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కానీ వీటికి నేరుగా అప్రోచ్ కావాలి అంటే అది కూడా విధానం ఒకసారి చెప్తారా? ఇంటర్నేషనల్ కనుక ఇప్పుడు నా దగ్గరికి వస్తే ఇంటర్నేషనల్ బుక్ వాటికి కూడా నేనే సెండ్ చేస్తాను. లేదు వాళ్ళంతటి వాళ్ళు చేసుకోవాలి, మా పిల్లలు కొంచెం టాలెంట్ ఉంది అవుతారని వాళ్ళకి అనిపిస్తే దానికి సంబంధించి మెయిల్స్ అవన్నీ ఉంటాయండి. మనం ఇంటర్నేషనల్ బుక్ కావాలంటే ఇండియా బుక్ కావాలంటే దేని మెయిల్ దానికి ఇస్తారు. జస్ట్ వాళ్ళు మనం మెయిల్ ద్వారా అప్రోచ్ అవ్వాలి. అప్రోచ్ అయిన తర్వాత ముందు ట్యాగ్ ఉంటుంది కదా, పిల్లలు దేనికి చేస్తారు అనేది మనం వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. ముందు మనం చెప్పిన టైటిల్ వాళ్ళకి ఓకే అని అనిపిస్తే అప్పుడు వాళ్ళు పిల్లలు డేట్ ఆఫ్ బర్త్ దగ్గర నుంచి డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు. డీటెయిల్స్ కి మనం చెప్పిన ఈ ట్యాగ్ లైన్ ఏదైతే చెప్పామో రెండింటికి వాళ్ళకి మ్యాచ్ అయితే అప్పుడు ఎవిడెన్స్ అడుగుతారు అన్నమాట. ఎవిడెన్స్ అడిగిన తర్వాత ఇందాక చెప్పినట్టు ఒక 15 days అలా టైం తీసుకుని ఎవిడెన్స్ అనేది వాళ్ళు ఓకే చేస్తారు. చేయలేదు అని అంటే ఇందాక అన్నట్టు మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి ఆఫ్టర్ 6 months. దేనికైనా 6 months ఏనండి గ్యాప్? ఒక్కొక్క బుక్ కి ఒక్కొక్కలా చేస్తారు. మాక్సిమం అంటే మినిమం లీస్ట్ వచ్చేసి 3 months. ఇప్పుడు ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చేసి 3 months మళ్ళీ వాళ్ళు అప్లోడ్ చేయొచ్చు. అక్కడ స్టార్ మార్క్స్ పడడం అలాంటివి కూడా ఏమి ఉండదు. అంటే ఏంటంటే ఒకసారి ఫెయిల్ అని వెనక్కి తోసేయకూడదనే కదా మన కాన్సెప్ట్. అందుకని వాళ్ళు 8 సార్లు ట్రై చేయొచ్చు, హెచ్ఐ అయ్యేదాకా కూడా ట్రై చేయొచ్చు. ఇన్స్టిట్యూట్ లో ఏంటంటే వాళ్ళు ఫెయిల్ అవుతారంటే నేను అసలు పంపించను. వాళ్ళు పూర్తిగా ఎలిజిబుల్ అని నాకు తెలిసిన తర్వాత అప్పుడు పేరెంట్స్ కన్సిడర్ చేసి అప్పుడు నేను పంపిస్తాను. ఇప్పుడు మీ బాబు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తో పాటు ఇక్కడ కొన్ని 5-6 అవార్డులు తీసుకున్నారు. అయితే గిన్నిస్ బుక్ ఆఫ్ అవార్డ్స్ తీసుకున్నది వచ్చి రికగ్నిషన్ మోడ్ లో తీసుకున్నారు, ఆర్టికల్స్ గుర్తించడానికి. ఆ తర్వాత మిగిలిన వాటికి కొంచెం ఆసనాలు వేయడం, శ్లోకాలు వేయడం అని అంటున్నారు. మీ బాబుని మీతో తీసుకొచ్చారా? తీసుకొస్తే ఒకసారి మా ప్రేక్షకులకి మీ బాబుని పరిచయం చేస్తారు ఒకసారి? ఓకే, డెఫినెట్ చూద్దాం. మన కోసం ఇప్పుడు నాగా అనిరుద్ధ ఆ స్టూడియోలోకి వస్తున్నాడు. బాబు రికార్డు ఏం సాధించాడో, ఎలా సాధించాడో అవన్నీ కూడా మనం ఇప్పుడు విజువల్ గా చూద్దాం. మనం రైట్, నాగా అనిరుద్ధ్ మనతో జాయిన్ అయ్యాడు. ఒకసారి నాగా అనిరుద్ధ్ టాలెంట్ మనం చూద్దాం. ఓకే, స్టార్ట్ చేయండి అమ్మా. వెరీ గుడ్. జాతీయ పక్షి ఏంటి? డబ్బులు నోటు మీద ఎవరుంటారు? శుభ్రంతుడు వాహనం ఏంటి? శుభుడు. శుభు దేని మీద కూర్చుంటారు చెప్పి? వినాయకుడు దేని మీద కూర్చుంటారు? సరస్వతి దేవి దేని మీద కూర్చుంటుంది? వినాయకుడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఎవరు? వినాయకుడు వాళ్ళ అమ్మ. వినాయకుడు సుబ్బు పోటీ పడితే ఎవరు గెలిచారు? ఇద్దరు ఎవరు గెలిచారు చెప్పు? వినాయకుడు సుబ్బునా? సమంతకు మంది దాన్ని ఎవరు గెలిచారు చెప్పు? చెప్పు, దాన్ని ఎవరైతే గెలిచారు చెప్పు, చూస్తారు వాళ్ళు. ఓకేనా? దాన్ని ఎవరైతే గెలిచారు చెప్పు? సింహం. సరే, రాముడు భార్య ఎవరు? ఓకే, రాముడు భార్య ఎవరు? రాముడు భార్య ఎవరు చెప్పు? సీతమ్మని ఎవరు ఎత్తుకెళ్తారు చెప్పు? గట్టిగా గట్టిగా గట్టిగా.
అలా కాదు, వాయిస్ గా చెప్పాలి, వాయిస్ గా మామూలుగా చెప్పా మామూలుగా చెప్పు. చెప్పు. సీతమ్మని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు చెప్పు. రాక్షసుడి పేరేంటి? రావణాసుర. వెరీ గుడ్. రావణాసుని ఎవరు చంపారు? కాదు, రావణాసుని ఎవరు చంపారు చెప్పవా? మామూలుగా మాట్లాడాలి. కెమెరా లాగైతే మామూలుగా మాట్లాడు. రాముడు ఎవరి భుజం మీద ఎత్తి కూర్చున్నాడో చెప్పు. ఓకే, వీటిని ఎదుగుతున్నా చేస్తా ఉంటారు. ఓకే, ఒకసారి ఇది చూడు చూడు, ఇది ఒకసారి. ఇదేంటి? వెరీ గుడ్. ఇదేంటి? ఇదేంటో చెప్తే సరిగ్గా చెప్తే వింటారు. ఓకే, అనేది నువ్వు యోగా చేస్తావు కదా, యోగా చేస్తావా? ఓకే, రైట్, అయితే రికార్డ్ చేస్తాను. ఓకే, రేపు టీవీలో చూసుకోవచ్చు. ఒకసారి యోగా చేద్దాం ఒకసారి. సూర్య నమస్కారం. ఓకే, వెరీ గుడ్. ఓకే, వజ్రాసన. వెరీ గుడ్. కపాలభాతి. వెరీ గుడ్. బటర్ఫ్లై. బటర్ఫ్లై. వెరీ గుడ్. ఎలా కూర్చున్నావమ్మా? ఏ ఆసనంలో కూర్చున్నావు? ఆంజనేయ స్వామిలో కూర్చోనానా? ఏంటది? అబ్బో సూపర్. నాన్న, మన సీఎం ఎవరు? గట్టిగా చెప్పు. ఓకే, మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు? రాముడు భార్య ఎవరు? సీతమ్మని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారమ్మా? రావణాసుడిని ఎవరు చంపారు? రాముడు ఎవరి భుజం మీద ఎక్కెళ్ళాడు? ఓకే. వినాయకుడు తమ్ముడు ఎవరు? గట్టిగా చెప్పు. వినాయకుడు వాళ్ళ నాన్న ఎవరు? నాన్న. వినాయకుడు వాళ్ళ నాన్న ఎవరు? శివుడు భార్య ఎవరు? చెప్పు. శివుడు భార్య ఎవరమ్మా? వెరీ గుడ్. ఓకే, సమంతకమని దండ ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు? వెరీ గుడ్. ఇది వెరీ గుడ్. ఇది గట్టిగా మామూలుగా చెప్పు. వెరీ గుడ్. గట్టిగా చెప్పు. సుబ్రహ్మణ్యం కూర్చుంటాడు.
ఉందా? అది ఉంది వెనకాల. ఇదేంటి? సరే అమ్మా, ఇదేంటి? ఏంటి గట్టిగా చెప్పేంటది? ఇది ఇది రైట్. మన ముందు మేడం గారి ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినటువంటి మరో చిన్నారి మన ముందు ఉంది, కృష్ణ సాధ్విక. కృష్ణ సాధ్విక ఇప్పటికే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో పేరు నమోదు చేయించుకుంది. 4 సంవత్సరాల ప్రాయంలో చిన్నారి సాధించినటువంటి అరుదైన రికార్డు ఏంటో ఒకసారి చిన్నారిని లైవ్లో చూస్తూ మనం తెలుసుకుందాం. మేడం, చిన్నారి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదైందని అన్నారు కదా, ఏ విభాగంలో నమోదైందంటే? మెమరీ. ఓకే. కలర్స్ చెప్తుంది, ఫ్లాష్ కార్డ్స్ చెప్తుంది, శ్లోకాలు చెప్తుంది పాప. ఓకే రైట్. ఒకసారి మా ప్రేక్షకులకి ఒకసారి పాపను పరిచయం చేస్తారు. పండు టమాటా, పచ్చిమిర్చి, ఆ పంకాయతో చంపాడు. ఇప్పుడు కలర్స్ చెప్పే. ఇదేం కలర్? చూడు ఇక్కడ చూడు. గ్రీన్ కలర్. ఇదేం కలర్? రెడ్ కలర్. ఇదేం కలర్ చెప్పు. అరటి పండు. ఇది కలర్ చెప్పు. ఎల్లో. ఇదేం కలర్? పింక్ కలర్. సరే, నువ్వు వినాయకుడి గురించి చెప్తావా? ఓకే, వినాయకుడి తండ్రి ఎవరు? వినాయకుడు చెప్తావు చెప్పు. వినాయకుడు చెప్తా. ఓకే, వినాయకుడి తండ్రి ఎవరు? వినాయకుడి తల్లి ఎవరు? పార్వతీ దేవి. వినాయకుడి తమ్ముడు ఎవరు? చెప్పు, వినాయకుడి తమ్ముడు ఎవరు? కార్తికేయ. వినాయకుడి ఫ్రెండ్స్ ఎవరు? అకం బకం నంది మూసిక. మన శ్లోకం చెప్పు ఒకసారి. ఓకే, గురు బ్రహ్మ చెప్తావా? బ్రహ్మం కుడి విష్ణు కుడి సాచ తడి బ్రహ్మ కృష్ణశ్రీ కుడి బ్రహ్మ. శుక్లాం వరదరం చెప్పవా? శుక్లం వరదరం చెప్పు. శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం శతభుజం ఛాయే చెప్పు. గోవింద అలాంటి చెప్పు. శ్రీనివాస చెప్పు. శ్రీనివాస గోవింద చిరంతరేశ గోవింద భక్తవత్సల గోవింద శ్రీలంకేశ గోవింద. గోవిందాలే గోవింద గోవింద. సరే, మన ఫస్ట్ దైవం ఎవరు చెప్పు? వినాయకుడే. సీఎం ఎవరు? చంద్రబాబు. మన అబ్బుల మీద ఎవరు ఉంటారు? రైట్, థ్యాంక్ యూ మేడం. ఈరోజు చాలా మంచి విశేషాలు చెప్పారు. ఎందుకంటే ఎస్పెషల్లీ మనలో టాలెంట్స్ చాలా ఉండొచ్చు. వాడికి ఒక రికగ్నిషన్ కావాలి అని అంటే అసలు ఎలా అప్రోచ్ కావాలి, ఎవరిని కలవాలి. సాధారణంగా ఇక్కడ చాలామంది మన ప్రాంతంలో కూడా చాలామంది చిన్నపిల్లల్లో చాలా టాలెంట్స్ ఉంటాయి. బట్ వాటిని ఒక సక్రమమైన మార్గంలో పెట్టి మనం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చినటువంటి ముందు ఒక మదర్గా మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే ఎవరి సహాయం లేకుండా ఒక వరల్డ్ రికార్డ్, ఆ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో పేరు నమోదు చేయించాలి అని ఆసక్తితో మీరు వేసినటువంటి ఒక అడుగు ఈ రోజున అనేక మంది అటువైపు నడిచే విధంగా మళ్ళీ దానికి ఒక ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసుకోవడం, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇవన్నీ తొలి అడుగులు వేయడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేయడం,
వీటన్నిటితో పాటు ప్రత్యేకించి మీరు శిక్షణ ఇవ్వడం చాలా ఎస్పెషల్లీ వీఆర్ అప్రిషియేటింగ్ యూ. చూశారు కదండి ఇప్పటిదాకా మన పిల్లల్లో కూడా చాలా టాలెంట్స్ ఉంటాయి. వాటిని ఎప్పుడు కూడా మనకు చెప్తూ ఉంటారు, కన్న తల్లి మొట్టమొదటి గురువు. కాబట్టి ఆ తల్లిగా మీరందరూ ఆ పిల్లలు ఉన్నటువంటి టాలెంట్స్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఆ టాలెంట్స్ని మెరుగుపడుతూ వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్స్ని సమాజానికి పరిచయం చేస్తూ మంచి ప్రతి ఒక్కరిలో కూడా స్ఫూర్తి నింపుతూ సాగేటువంటి ఈరోజు ప్రముఖులతో ముఖాముఖి కార్యక్రమంలో కామేశ్వర్ గారితో పరిచయం చూసాం. మీరు కూడా మీ పిల్లలు ఉన్న టాలెంట్స్ బయటికి తీయాలంటే వారిని నేరుగా అప్రోచ్ కావచ్చు. ఇప్పటికీ ఆ నెంబరు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఆ నెంబర్ ద్వారా వారిని సంప్రదించి ఖచ్చితంగా మీ పిల్లల్లో ఉన్న మీ పిల్లల్లో అంతర్గతంగా ఉన్నటువంటి ఆ స్కిల్స్ అన్నిటిని కూడా బయటకు తీసి సమాజానికి తెలియచేసి మన పిల్లల్ని సమాజంలో ఒక స్టేజ్ ఫేర్ లేనటువంటి ఒక యాక్టివ్ పర్సన్గా మనం తయారు చేసుకోవడానికి పుట్టిన నాటి నుంచి పిల్లల్ని అడుగులు వేయించేటువంటి క్రమం నేర్చుకుందాం. మనందరం కూడా మన పిల్లల్ని కూడా మంచి ఉజ్వల భవిష్యత్తు అందించడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.